హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ లలితా శేఖర్, గైనకాలజిస్ట్ స్పీకింగ్. ఒక ఇంజెక్షన్ తీసుకోకపోవడం వల్ల ఒక పేషెంట్ 3 అబార్షన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అసలు ఏంటో చూద్దాము. ఒక పేషెంట్ నాకు నిన్న కమెంట్ చేశారు. సాడ్లీ తనకి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంట, అండ్ ఫస్ట్ బేబీ కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. అందుకని చెప్పి ఆవిడ యాంటీ ఇంజెక్షన్ అనే ఇంజెక్షన్ తీసుకోలేదు. అది డాక్టర్ తప్పు కాదు, తన తప్పు కాదు. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీస్ నుంచి అసలు ఆవిడకి ఎవరు సజెస్ట్ చేయలేదంట తీసుకోమని. దానివల్ల ఆవిడకి 3 అబార్షన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఈ యాంటీ ఇంజెక్షన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ మెయిన్లీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్స్కి, అది ఏ నెగిటివ్ అవ్వండి, బి నెగిటివ్, ఏబీ నెగిటివ్, ఏ నెగిటివ్ అయినా సరే, అండ్ మీ హస్బెండ్కి పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీ పాజిటివ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనము యూజువల్లీ 28 to 32 వీక్స్లో ఒకసారి యాంటీ ఇంజెక్షన్ ఇస్తాము, అండ్ పోస్ట్ డెలివరీ వితిన్ 72 hours ఇంకొకసారి సేఫ్టీ కోసం సెకండ్ టైం ఇస్తాం యాంటీ ఇంజెక్షన్ అనేది. బట్ యూజువల్లీ 1 time తీసుకున్నా కూడా ఇట్ విల్ బి సేఫ్. బట్ ఎప్పుడైతే మీరు యాంటీ ఇంజెక్షన్ తీసుకోలేదో ఇట్లాంటి అబార్షన్స్ అవ్వడము అండ్ పుట్టే బేబీలో చాలా కాంప్లికేషన్స్ రావడం అనేది మనం చూస్తుంటాము. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనం ఈ పేషెంట్ గురించి వస్తే కనుక ఈ కండిషన్లో ఆవిడకి యాంటీ అనేది హెల్ప్ఫుల్ అవ్వదు. మీరేం చేయాలి అంటే కనుక, ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అవుతారో ఇమ్మీడియట్గా మీ నియర్ బై గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా కేర్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందండి. సో బీ కేర్ఫుల్. సో ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ గ్రూప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.